ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్లకు పండగ్గా బౌలర్ల పాలిట మరణశాసనంగా మారుతోంది. 200 పరుగుల స్కోర్ అనేది ఇప్పుడు ఒక సాధారణ విషయమైపోయింది. అసలు క్రికెట్లో బౌలర్లకు స్థానం ఉందా, లేక కేవలం బ్యాటర్ల విన్యాసాల కోసమే ఈ టోర్నీని నిర్వహిస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇదే విషయంపై సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ కోచ్, లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ అంటే ఇప్పుడు ఒక ఆట మాత్రమే కాదని, అదొక పక్కా కమర్షియల్ బిజినెస్ అని ఆయన స్పష్టం చేశారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటింది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 30 సార్లకు పైగా 200+ స్కోర్లు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 264 వంటి భారీ లక్ష్యాలు కూడా ఛేదనకు గురవుతుండటంతో బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ముంబైపై గెలుపు సంతోషాన్ని పంచుకుంటూనే బౌలర్ల కష్టాలను మురళీధరన్ విడమర్చి చెప్పారు. నిరంతరం భారీ స్కోర్ నమోదు కావడానికి బౌలర్ల వైఫల్యం కంటే బ్యాటింగ్ కు అనుకూలమైన వికెట్లే ప్రధాన కారణమని మురళీధరన్ అభిప్రాయపడ్డారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పవర్ ప్లేలో విరుచుకుపడుతున్నారని, వారికి పిచ్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకావడం లేదని ఆయన విశ్లేషించారు. వికెట్ల నుంచి బౌలర్లకు కనీస సహకారం లభించకపోవడం, బౌండరీల సైజు కూడా చిన్నదిగా ఉండడం బౌలర్లకు శాపంగా మారింది. బౌలింగ్ కు అనుకూలించే వికెట్లు తయారు చేస్తే ప్రేక్షకులకు బోరు కొడుతుందని భావిస్తున్నారని, అందుకే బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్లను సిద్ధం చేస్తున్నారని ముత్తయ్య మురళీధరన్ కొండబద్దలు కొట్టారు. ఐపీఎల్ స్ట్రక్చర్ మొత్తం అభిమానుల వినోదం చుట్టూనే తిరుగుతుందని మురళీధరన్ పేర్కొన్నారు. 2020 నుంచి ప్రేక్షకులు 4లు 6లను చూడడానికే ఇష్టపడుతున్నారని, అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ వంటి రూల్స్ తీసుకువచ్చారని ఆయన వివరించారు. అదనపు బ్యాటర్ రావడం వల్ల స్కోర్లు 200 దాటుతున్నాయని, ఇది అభిమానులను అలరిస్తోందని చెప్పారు. ఐపీఎల్ అనేది ఒక పెద్ద వ్యాపారమని, ఆట విసుగు తెప్పిస్తే స్పాన్సర్లు, వ్యూవర్స్ దూరమవుతారని, అందుకే ఈ రకమైన మార్పులు అనివార్యమని అభిప్రాయపడ్డారు. మురళీధరన్ మాటలను బట్టి చూస్తే ఐపీఎల్లో క్రికెట్ అభివృద్ధి కంటే వ్యాపారమే ఎక్కువగా కనిపిస్తోంది. క్రీడాకారులకు అవకాశాలు లభిస్తాయి, అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. కానీ బౌలర్ల ప్రతిభకు మాత్రం గుర్తింపు కరువవుతోంది. ఆటలో సమతూకం ఉండాలంటే బౌలర్లకు కూడా సమానమైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.